ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియమైన అభిమాన సహృదయ వీక్షక మహాశయులారా, తమ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కరుణామయుడైన భగవంతుని దివ్యానుగ్రహం మీ అందరికీ ప్రాప్తించుగాక. తమ అందరి జీవనం ఆరోగ్యకరమైనదిగాను, సంతృప్తిదాయకమైనదిగాను, ఆహ్లాదకరమైనదిగాను ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈనాటి 12 రాసుల వారి గోచార ఫలములు ఎలా ఉన్నాయని పరిశీలించి చూద్దాం. వీక్షకులారా, ఈనాడు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న మీకందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారందరికీ పెళ్లి రోజు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీ కులదైవమైన భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సకల సన్మంగళాలు ప్రసాదించుగాకయని ప్రార్థిస్తున్నాను. ప్రియ వీక్షకులారా, ఈ రోజు 2023వ సంవత్సరపు నవంబరు నెల 6వ తేదీ సోమవారం. ఇక ముందు పంచాంగ ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతు, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, నవమి తిథి. వీక్షకులారా, ఇక ముందు 12 రాసుల వారి గోచార ఫలములు ఎలా ఉన్నాయి చూద్దాం రండి. మొదట మేషరాశి. ఉత్తమమైన ఆరోగ్యం ఈ రోజు మీదవుతుంది. సాత్విక ఆహార పద్ధతిని పాటించడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఉత్తమంగా ఉండి డబ్బు ప్రవాహానికున్న అడ్డంకులు తొలగిపోయి డబ్బు వచ్చే మార్గం స్థిరంగా ఉంటుంది. నూతన ప్రణాళికలలో పెట్టుబడి పెట్టడం వలన లాభాలు నిరీక్షించవచ్చు. నేను అనే మనోభావం ఎక్కువయ్యే అవకాశం ఉంది. అది మీ అహంను ప్రదర్శించే స్థాయిలో ఉంది. అన్నింటిలోనూ మీ మాటే జరగాలనే హఠం వదలాల్సి ఉంటుంది. అత్తాకోడళ్ల కలహాలు ఏర్పడవచ్చు. కొద్దిపాటి పొందిక ఉంటే మంచిది. వ్యాపార లావాదేవీల విషయంలో లాభం అనున్నది దూరపు మాట. అందువలన ఏదైనా ముఖ్యమైన పెద్ద లావాదేవీలకు చేయి చాచకుండా సహనంతో ఉండడం మంచిది. ప్రేమికులకు మరియు దంపతులకు మిశ్రమ ఫలితాలుండి మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న కోపతాపాలున్నప్పటికీ మీ బాంధవ్యం సమంజసంగా ఉంటుంది. ఈ రోజు మీరు విష్ణు స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నారింజ రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి. ఆరోగ్యపరంగా చూస్తే ఇంతకు ముందే మిమ్మల్ని బాధిస్తున్న అనారోగ్యం ఈ రోజు తగ్గడం ప్రారంభించి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలరు. ఆర్థికంగా మంచి ఫలితాలుండి ఎవరికైనా డబ్బు సహాయం చేయడానికి ముందు వ్యక్తుల ఉద్దేశాలను సరిగా అర్థం చేసుకుని సద్వినియోగం అవుతుందనుకుంటే మాత్రమే కొనసాగండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలున్నప్పటికీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏకాభిప్రాయం కలుగుతుంది. అయినంత త్వరగా మనస్పర్ధలు నివారించుకోవడం వలన కుటుంబ హితాసక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. కొన్ని పనులలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రగతి కనబడుతుంది. మీరు వహించుకున్న పనులు సులభంగా జరుగుతాయి. చాలా సొగసైన ఆనందమయమైన దాంపత్య జీవనం ఈ రోజు మీది కాగలదు. జీవిత భాగస్వామి మీ ఇష్టాలు గ్రహించి వాటికి తగినట్టు నడుచుకోవడం వలన అది మీకు చాలా సంతోషాన్నిస్తుంది. ఈ రోజు మీరు నరసింహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నారింజ రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 8. మిథున రాశి. ఈ రోజు మీ ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ చూపుతారో అంత మంచిది. చాలా త్వరగా రోగాలకు లోనయ్యే అవకాశాలున్నందున మీ ఆరోగ్యం మీద అధికంగా దృష్టి సారించండి. ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి. ఒకవేళ డబ్బు అవసరమున్నచో మీ స్నేహితుల నుండో లేక బంధువుల నుండో తీర్చబడుతుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో గడిపిడి సమయం చాలా కాలం గుర్తించుకోదగినది. మీ ఒంటరితనపు భావనలు పోగొట్టుకోవడానికి ఇదే మంచి సందర్భం. దీని వలన మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలుండి వ్యాపారాలలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా సాధారణ దినంగా ఉంటుంది.
మీ వైవాహిక జీవితం ఈ రోజు అత్యుత్తమంగా ఉంటుంది. పరస్పరం ఉన్న నిరీక్షణలు నెరవేరినను నెరవేరకపోయినను ప్రేమ ఆదరణలు తగ్గవు. ప్రేమికులు కూడా మీ సంబంధంలో సుఖం ప్రశాంతతను పొందుతారు. ఈ రోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి. ఈ రోజు మీ ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ చూపుతారో అంత మంచిది. చాలా త్వరగా రోగాలకు లోనయ్యే అవకాశాలున్నందున మీ ఆరోగ్యం మీద అధికంగా దృష్టి సారించండి. డబ్బు విషయాన్ని చూస్తే సాధారణమైన ధనయోగముండి వృథా ప్రణాళికలకు డబ్బు సర్దుబాటు చేయడానికి చాలా కష్టం కావచ్చు. కుటుంబ పరంగా చాలా మంచి ఫలితాలుండి భిన్నాభిప్రాయాలు కలిగిన కుటుంబంలో ఏకాభిప్రాయం కలుగుతుంది. ఏకాభిప్రాయంలో చేపట్టడి నిర్ణయాలు ఉత్తమ ఫలితాలనిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉత్తమ ఫలితాలుండి కార్యాలయ పని కోసం ప్రయాణించవలసిన సందర్భాలు ఎదురు కావచ్చు. ఆ ప్రయాణం మీకు ధనాత్మకమైన మార్పులు తెస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక చిన్న కారణం వలన మనస్పర్ధలు ఏర్పడవచ్చు. మీరే పెద్ద మనస్సుతో పరిస్థితిని అర్థం చేసుకుని నడుచుకోవడం మంచిది. ఈ రోజు మీరు ఏదైనా విష్ణుతత్వ దేవాలయాన్ని దర్శించండి. అలాగే మీ రాశి బీజాక్షరాలను వినండి. శుభం కలుగుతుంది. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీ అదృష్ట దిక్కు ఈశాన్యం. మీ అదృష్ట సంఖ్య 1. సింహరాశి. గ్రహగతుల ప్రభావం వలన ఈ రోజు మీరు ఉత్తమ ఆరోగ్యం పొందుతారు. శరీరంలో నూతన చైతన్యం కలిగి పూర్తి దినం తోసెడి బంతిలా ఉంటారు. డబ్బు పరంగా లాభదాయకమైన దినం. కొద్ది చాతుర్యంగా నడుచుకున్నచో ఇతర దినాల కంటే అధిక లాభం పొందడు అవకాశాలున్నాయి. ఈ రోజు మీ కార్యాలకు కుటుంబ సభ్యుల మద్దతు సహకారం తక్కువయ్యే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మీ కార్యవైఖరిని ప్రశ్నించవచ్చు. అది మీ ఉన్నతికి ఆటంకం కలిగిస్తుంది. దానివలన మీ ప్రయత్నాలు ఆపే మనస్సు కావచ్చు. ప్రారంభించిన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. విజయం ప్రాప్తించగలదు. ఉద్యోగస్తులకు తృప్తికర ఫలితాలుండి మీరు చేసే పనులలో మీకున్న ఆసక్తి ప్రభావం వలన పని ఎంత కష్టమైనప్పటికీ సులభంగా నిభాయించగలరు. ఏమైనప్పటికీ మీకున్న ఆసక్తిని పోగొట్టుకోవద్దు. జీవిత భాగస్వామి మీతో అపారమైన ప్రేమ చూపినప్పటికీ వారి అభిప్రాయాలను అణిచివేసినచో అశాంతి నెలకొనే అవకాశముంది. ఒకసారి వారి ఇష్ట కష్టాలను బాగా తెలుసుకుని ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రోజు మీరు రామతారక మంత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి. మీ ఆరాధ్య దైవ ఆశీర్వాదం వలన మీ ఆరోగ్య పరిస్థితి ఉత్తమంగా ఉండగలదు. ఒకవేళ అనారోగ్యం కలిగినచో గణనీయమైన నయం కనబడుతుంది. ఆర్థిక ధనలాభ ఫలితాలుండి సాధారణంగా లభించేది దానికంటే అత్యధిక లాభం లభించేది యోగం ఉంది. ఆర్థిక వ్యవహారాలు మరింత విస్తరించుకోవడం మంచిది. ఈ రోజు మీ పిల్లల నుండి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మీ గౌరవం మర్యాదకు కూడా భంగం వాటిల్లవచ్చు. వారి నడవడికలను అదుపులో పెట్టే పరిస్థితి కలగవచ్చు. పరిస్థితి యొక్క తీవ్రతను గమనించి అడుగు వేయడం మంచిది. పనులలో ఆలస్యం చేయవద్దు. అలా చేసినట్లయితే రాబోయే దినాలలో ఒత్తిడి పరిస్థితి రావచ్చు. అందువలన మీ భాగపు పనులను త్వరగా ముగించడానికి ప్రయత్నించండి. ప్రేమికులకు మరియు దంపతులకు అత్యుత్తమ ఫలితాలుండి నూతన వివాహితులకు దాంపత్యంలో సుఖం ప్రశాంతత లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మళ్లీ ప్రేమతో పడతారు. వారి అంతర్గత సౌందర్యం ఈ రోజు స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు మీరు ఏదైనా విష్ణుతత్వ దేవాలయాన్ని దర్శించండి. అలాగే మీ రాశి బీజాక్షరాలను వినండి. శుభం కలుగుతుంది. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు నైరుతి. మీ అదృష్ట సంఖ్య 7. తులారాశి.
మీ ఆరాధ్య దైవ ఆశీర్వాదం వలన మీ ఆరోగ్య పరిస్థితి ఉత్తమంగా ఉండగలదు. ఒకవేళ అనారోగ్యం కలిగినచో గణనీయమైన నయం కనబడుతుంది. డబ్బు విషయంలో అధిక లాభాలు నిరీక్షించడానికి కాదు, మీకు సహజంగా లభించే లాభశాతం తగ్గుతుంది. ఇచ్చిన డబ్బు వాపసు పొందు ప్రయత్నంలో విఫలం చెందుతారు. కుటుంబ పరంగా ఉత్తమ ఫలితాలు కలిగి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దాని వలన కుటుంబ ప్రేమ, విశ్వాసం పొందుతారు. కుటుంబ సౌఖ్యం బాగా ఉంది. ఉద్యోగపరంగా చాలా సాధారణ ఫలితాలుండి కార్యాలయంలో సహోద్యోగుల నుండి కొద్దిగా మానసిక వేధింపులు కలగవచ్చు. అందరూ మిమ్మల్ని గురిపెట్టి మాట్లాడతారనే భావన మీకు కలగవచ్చు. అయినంత ఈ విషయానికి ప్రతిక్రియ చూపవద్దు. మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం కేటాయించకపోయినచో అది వారి అసంతృప్తికి కారణమవుతుంది. మీరు వారిలో కొద్ది ప్రేమ, సంరక్షణ చూపినప్పటికీ దానికి వారు పూర్తిగా స్పందిస్తారు. ఈ రోజు మీరు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నారింజ రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి. ఈ రోజు మీ ఆరోగ్య పరిస్థితి అత్యుత్తమంగా ఉంటుందని చెప్పవచ్చు. దీని వలన మీరు దినపర్యంతం ఇతర ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ సులభంగా ఎదుర్కోగలరు. ఆర్థిక పరంగా అత్యుత్తమ ఫలితాలు లభించి మీ అవసరాలు తీర్చడానికి అవసరమైన దానికంటే అధిక ధనలాభం కలుగుతుంది. కుటుంబ పరంగా ఉత్తమ ఫలితాలుండి కుటుంబ సమస్యలను తెలివితో పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు అనుభవిస్తారు. ఉద్యోగ పరంగా మీకు నీచమైన ఫలితాలుండి కార్యాలయం పనులు చేయడానికి ఏదో ఒక రకంగా మనస్సు ఒప్పుకోదు, ఏకాగ్రత ఉండదు. మనస్సును ఒకే చోట కేంద్రీకరించడానికి ప్రయత్నించినప్పటికీ వేరే ఆలోచనలు వెంటాడి మీ పనికి భంగం కలిగించవచ్చు. వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలుండి దంపతులు పరస్పరం అర్థం చేసుకుని నడుచుకుంటే ఈ రోజు సరస సల్లాపాలతో కూడిన సుందరమైన దినం కాగలదు. ఈ రోజు మీరు ఏదైనా విష్ణుతత్వ దేవాలయాన్ని దర్శించండి. అలాగే మీ రాశి బీజాక్షరాలను వినండి. శుభం కలుగుతుంది. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీ అదృష్ట దిక్కు నైరుతి. మీ అదృష్ట సంఖ్య 2. ధనుస్సు రాశి. ఈ రోజు మీ ఆరోగ్య పరిస్థితి అత్యుత్తమంగా ఉంటుందని చెప్పవచ్చు. దీని వలన మీరు దినపర్యంతం ఇతర ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ సులభంగా ఎదుర్కోగలరు. డబ్బు విషయంలో కొద్ది అడ్డంకులు ఏర్పడవచ్చు. అదే విధంగా మీ వెనుకటి పొదుపు నుండి ఖర్చుకు తగినంత డబ్బు సమకూరుతుంది. అయితే పొదుపు చేయడం సాధ్యం కాదు. ఆత్మ పరిశోధన వలన కుటుంబంలో కనబడు కొన్ని గందరగోళాలను నివారించుకుంటారు. ఏ సభ్యుడికి విశేష ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమానంగా పరిగణించడి వ్యక్తిత్వం కుటుంబంలో సమతూలనాన్ని తెస్తుంది. ఉద్యోగులకు, ఉద్యోగాకాంక్షులకు ఇది నిరాశాదాయకమైన రోజు. పని వెతుకుతున్న వారు కొన్ని విఘ్నాలు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో అంత సులభం కాని అనుభవాలు కలుగుతాయి. ఈ రోజు ప్రేమికులకు మరియు వివాహితులకు అత్యుత్తమ ఫలితాలుండి సరస సల్లాపాలు, శృంగారాలతో కూడిన రోజుగా ఉంటుంది. పరస్పరం ప్రేమ, గౌరవం, ఆదరణలతో మీ జీవిత భాగస్వామితో ఈ రోజు గడుపుతారు. ఈ రోజు మీరు నరసింహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 8. మకర రాశి. ఉత్తమ ఆరోగ్య భాగ్య యోగం ఈ రోజు మీకు లభిస్తుంది. విశేషంగా మీలో చైతన్యం కలుగుతుంది. అయితే రోగాలకు చికిత్స పొందుతున్న వారు ఏ కారణానికి నిర్లక్ష్యం చేయక అట్లే కొనసాగించడం మంచిది. డబ్బు విషయంలో ధనలాభం కలిగే యోగం ఉండి గతంలో ఎప్పుడో మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు మీకు హఠాత్తుగా లాభం తెచ్చిపెడుతుంది. ఈ అభివృద్ధి మీకు ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఉత్తేజం ఇవ్వవచ్చు. ఈ రోజు కుటుంబ జీవనంలో లాభదాయక దినం. ఎందుకనగా పరస్పరం మాటలు లేకుండా ఉండిన మీకు ఈ రోజు సంబంధాలు నవీకరించుకునే అవకాశం ఉంది. అది చాలా రోజుల క్రిందట కావలసినది ఈ రోజు పెద్దల మధ్యస్థం వలన కావడం ప్రశాంతత కలిగిస్తుంది. ఉద్యోగపరంగా చెప్పుకోదగ్గ ఫలితాలు లేవు. పనిలో ఒత్తిడి, మానసిక వేధింపులు, వ్యవహారాలలో వెనుకంజ ఈ రోజు సర్వసాధారణం.
ప్రేమికులు మరియు దంపతుల మధ్య విరసం ఛాయ కనబడుతున్నందున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ జీవిత భాగస్వామి ఉద్దేశం అడిగి తెలుసుకోవడం మంచిది. ఈ రోజు మీరు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నారింజ రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 8. కుంభరాశి. ఈ రోజు మీకు నిశ్శక్తి, అలసట, పనులలో ఆలస్యం, పనులు చేయడానికి ఏదో ఒక రకమైన నిరాసక్తి ఏర్పడవచ్చు. ఉత్తమ పౌష్టికాంశాలతో కూడిన మితాహారం తినవలసిన అవసరం ఉంది. డబ్బు విషయంలో లాభం కంటే ఒక చేయి నష్టమే ఎక్కువగా కనబడుతోంది. మీ నష్టాన్ని సరిపరుచుకోవడానికి ఇతర ఖర్చులను అదుపులో ఉంచుకోండి. కుటుంబ పరంగా మీ కష్టం, బాధ, దుఃఖం, సమస్యలు దూరమయ్యే దినం. ఎందుకనగా మీ కుటుంబ సభ్యులు మీ గురించి ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అదే విధంగా వారి సమాధానకర మాటలు మీకు నూతన భరోసా కలిగించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులకు సాధారణ ఫలితాలుంటాయి. కొన్ని పనులు సక్రమంగా జరగనప్పటికీ మిగిలిన పనులు సక్రమంగా జరుగుతాయి. దాంపత్య జీవితంలో అత్యుత్తమ ఫలితాలుండి మీ ప్రణాళికలు ఎంత పరిపక్వతగా ఉన్నప్పటికీ వాటిని మీ జీవిత భాగస్వామితో చర్చించినప్పుడు మీ దృష్టికి రాని అనేక అంశాలను వారు గుర్తించి మీ అభివృద్ధికి సహకరిస్తారు. ఈ రోజు మీరు రామతారక మంత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 6. మీనరాశి. ఆరోగ్యపరంగా చూస్తే ఇంతకు ముందే మిమ్మల్ని బాధిస్తున్న అనారోగ్యం ఈ రోజు తగ్గడం ప్రారంభించి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలరు. ఆర్థిక పరంగా సాధారణమైన ఫలితాలు లభిస్తాయి. చాలా అవసరమైన విషయాలకు మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి. మరొకరిని మెప్పించడానికి డబ్బు ఖర్చు చేయు ప్రవృత్తిని వదులుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల నుండి శుభకరమైన వార్త వినడి అవకాశం ఉంది. వారి సాధనను గుర్తించి వారిని మెచ్చుకోవడం మీ బాధ్యత అని మరచిపోవద్దు. వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులకు సాధారణ ఫలితాలుంటాయి. కొన్ని పనులు సక్రమంగా జరగనప్పటికీ మిగిలిన పనులు సక్రమంగా జరుగుతాయి. ప్రేమికులకు మరియు వివాహిత దంపతులకు ఈ రోజు సరస విరసాలు సమానంగా ఉంటాయి. దేనికి విచలనం కాకుండా మీ జీవిత భాగస్వామికి కొంత సమయం కేటాయించండి. అన్నీ సరిపోతాయి. ఈ రోజు మీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు నైరుతి. మీ అదృష్ట సంఖ్య 3. ప్రియ వీక్షకులారా, మీ గోచార ఫలములకు అనుగుణంగా మీ వ్యవహారాలను పొందుపరుచుకోండి. సదా భగవంతుని ప్రార్థించండి. శుభమగుగాక. సర్వే జనా సుఖినో భవంతు. లోకాస్ సమస్తాస్ సుఖినో భవంతు.